3.3 డ్రాఫ్ట్ ఇండియన్ టెలికమ్యూనికేషన్ బిల్ 2022. సో ఇది న్యూస్లో ఎందుకు ఉంది అంటే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ అనేది డ్రాఫ్ట్ అంటే టెలికమ్యూనికేషన్ బిల్ 2022 యొక్క డ్రాఫ్ట్ రిలీజ్ చేసింది పబ్లిక్ అభిప్రాయం తెలుసుకోవడానికి. సో ఇప్పుడు ఇండియన్ టెలికామ్ సెక్టర్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్, ఇండియా has the world's second largest telecommunication ecosystem with 117 crore telephone subscribers, contributing nearly 8% of GDP with direct employment generation of over 4 million. సో టెలికమ్యూనికేషన్ సెక్టర్కి వస్తే వరల్డ్ మొత్తంలో సెకండ్ లార్జెస్ట్ టెలికమ్యూనికేషన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో అది మన ఇండియానే. సెకండ్ పాయింట్ వచ్చేసి టెలిఫోన్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది వాడుతున్నారు, ఓవర్ 117 crore పీపుల్ ఉన్నారు. అండ్ ఓవరాల్గా మన ఇండియన్ జీడిపిలో 8% దీని నుంచే వస్తుంది జీడిపి. మళ్ళీ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి ఓవర్ 4 million పీపుల్ ఎంప్లాయ్మెంట్ ఈ టెలికమ్యూనికేషన్ సెక్టర్లోనే ఉంది. ఓకే, నెక్స్ట్, in the last few decades it has gone through rapid transformations, that is 4G, 5G, internet of things, etc., creating new opportunities for India's socio-economic growth. So లాస్ట్ కొన్ని డీకేడ్స్ చూసుకుంటే మనం 4G నుంచి 5G నుంచి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సో ఇట్లా టెలికమ్యూనికేషన్ సెక్టర్ నుంచి ర్యాపిడ్గా డెవలప్మెంట్ అనేది చూస్తున్నాం. సో ఇది మన ఇండియాకు ఒక మంచి ఆపర్చునిటీ. సో సోషియో ఎకనామిక్ గ్రోత్ కూడా బాగుంటుంది. సో నెక్స్ట్, దిస్ సెక్టర్ కవర్స్ సచ్ యాజ్ ఎడ్యుకేషన్, హెల్త్, ఫిన్టెక్, అగ్రికల్చర్, లైఫ్ స్టాక్, లాజిస్టిక్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎట్సెట్రా. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు మొత్తం కోవిడ్ పాండమిక్ టైమింగ్లో మొత్తం సెల్ ఫోన్ ఎడ్యుకేషనే అయింది. నెక్స్ట్, హెల్త్ కేర్కి సంబంధిస్తే మనకి ఈ సంజీవని పోర్టల్ ఉంది. అంటే ఫోన్స్లో వీడియో కాల్లో మనం డాక్టర్స్ని సంప్రదించడం, డాక్టర్స్ అడ్వైజర్స్ తీసుకోవడం అవన్నీ అయినాయి కోవిడ్ టైంలో. సో హెల్త్ కేర్కి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, మళ్ళీ ఫిన్టెక్ అంటే ఏంది, ఫినాన్షియల్ టెక్నాలజీ. సో ఇప్పుడు లోన్స్ పరంగా కానీ లేకపోతే బ్యాంక్ అదే జీపే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఇవన్నీ ఎక్కువైపోయినాయి కదా. సో ఈ సెక్టర్ కూడా కవర్ చేస్తుంది. అగ్రికల్చర్ అంటే మనం ఇప్పుడు ఎట్లా ఎక్కడ ఏ మార్కెట్లో సేల్ చేయొచ్చు, క్లైమేట్ ఎట్లుంది, ఇవన్నీ కూడా మనం టెక్నాలజీ యూజ్ చేసి అగ్రికల్చర్లో ఇంప్లిమెంట్ చేయవచ్చు. మళ్ళీ లైఫ్ స్టాక్కి సంబంధించి, ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి, డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే సైక్లోన్స్ ఎప్పుడు వస్తాయి, వర్షాలు ఎప్పుడు వస్తాయి, అవన్నీ ఫస్టే మనం తెలుసుకోవచ్చు. సో ఇదంతా ఓవరాల్గా మనకి సోషో ఎకనామిక్ గ్రోత్ అనేది పెంచుతుంది, రైట్. సో నెక్స్ట్, బట్ ఇట్ హ్యాస్ అన్ అవుట్డేటెడ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ విత్ మల్టిపుల్ స్ట్రక్చరల్, ఫంక్షనల్ అండ్ ఆపరేషనల్ ఇష్యూస్ plaguing its functioning and profitability. సో మనము ఇప్పుడు ఇంత వేగంగా టెలిఫోన్ సెక్టర్ అనేది పెరుగుతుంటే మనం మళ్ళీ పాత ఫ్రేమ్వర్క్ కాకుండా ఇప్పుడు కొత్త ఫ్రేమ్వర్క్ యూజ్ చేయాలి. సో ఈ కొత్త ఫ్రేమ్వర్క్ వల్ల ప్రాఫిట్స్, మళ్ళీ ఏమైనా ఇష్యూస్ అవన్నీ కూడా చక్కబడతాయి. ఓకే, సో అందుకు మనం ఈ ఇండియన్ టెలికమ్యూనికేషన్ బిల్ డ్రాఫ్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేసినారు. నెక్స్ట్, పర్పస్ ఆఫ్ డ్రాఫ్ట్ ఇండియన్ టెలికమ్యూనికేషన్ బిల్. సో ఎందుకు అంటే ఫస్ట్, to consolidate and amend the existing laws governing the provision, development, expansion and operation of telecommunication services, telecom networks and infrastructure, in addition to assignment of spectrum. ఇంకొకటి, the existing regulatory framework includes Indian Telegraph Act 1885, Wireless Telegraphy Act 1933 and Telegraph Wires Unlawful Possession Act 1950, and even the latest is over 70 years old. సో ఫస్ట్ ఈ బిల్లు తీసుకురావడానికి మెయిన్ కారణం ఏంటి అంటే మనకి 70 ఏళ్ళ ముందు తీసుకొచ్చిన యాక్ట్సే ఇప్పటికీ పనిచేస్తున్నాయి. సో అట్లా కాకుండా అంటే ఏమేమి యాక్ట్స్ అవి, ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఏ సంవత్సరం 1885, వైర్లెస్ టెలిగ్రఫీ యాక్ట్ 1933,
మళ్ళీ టెలిగ్రాఫ్ వైర్స్ అన్లాఫుల్ పొజెషన్ యాక్ట్ 1950. సో ఈ యాక్ట్స్ అన్నీ చూసుకుంటే మనం ఏ సంవత్సరంలో ఉన్నాం, 2022. ఇప్పటి వరకు టెలికమ్యూనికేషన్కి సంబంధించి ఒక్క బిల్లు కూడా రాలేదు. సో అందుకు ఈ యాక్ట్ తీసుకొని వచ్చారు, సో ఇప్పటి నీడ్స్ మ్యాచ్ అయ్యేలాగా. సో నెక్స్ట్, it also seeks to amend the Telecom Regulatory Authority of India TRAI Act to dilute the sectoral watchdog functioning of being a recommendatory body. సో ఇప్పుడు టెలికమ్యూనికేషన్కి సంబంధించి ఒక వాచ్ డాగ్ ఉంది, అదేంటి అంటే టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఈ యాక్ట్ కూడా కొంచెం చేంజ్ చేస్తున్నారు అనమాట. సో ఇది ఒక రికమెండేటరీ బాడీ లాగా చేస్తున్నారు. సో నెక్స్ట్, ఇట్ రిమూవ్స్ ద కరెంట్ మ్యాండేట్ టు సీక్ ట్రై వ్యూస్ బిఫోర్ ఇష్యూయింగ్ ద న్యూ లైసెన్స్ టు అ సర్వీస్ ప్రొవైడర్ అండ్ ట్రైస్ పవర్ టు రిక్వెస్ట్ ద గవర్నమెంట్ టు ఫర్నిష్ ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంట్స్ నెసరీ టు మేక్ దిస్ రికమెండేషన్. సో ఇప్పుడు లైసెన్స్ ఇష్యూ చేసే ముందు జనరల్గా ఈ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్ తీసుకోవాలన్నమాట. కానీ ఇప్పుడు అది తీసేస్తున్నారు అనమాట. సో దీనికి ఒక రికమెండేటరీ బాడీ లాగా తీసుకున్నారు అంతే. నెక్స్ట్, కీ ప్రొవిజన్స్ ఆఫ్ ద బిల్ వెళ్తే, it replaces outdated concepts with new comprehensive and relevant definitions for telecommunication services and telecommunication networks. సో అవుట్డేటెడ్ పాలసీస్, యాక్ట్స్ ఇవన్నీ తీసేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్ చూద్దాము. ద న్యూ డెఫినేషన్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ ఇంక్లూడ్ ఓటీటీ, over the top communication services, internet based and satellite based communication services, besides in-flight, maritime, బ్రాడ్కాస్టింగ్, ఇంటర్నెట్ అండ్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్. సో ఇక పాత టెక్నాలజీ కాకుండా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఇట్లా ఓటీటీ కమ్యూనికేషన్ సర్వీసెస్, ఇంటర్నెట్ బేస్డ్, శాటిలైట్ బేస్డ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ ఇట్లాంటివన్నీ డెవలప్ చేయడానికి ఈ బిల్లు తీసుకొని వచ్చిర్రు. నెక్స్ట్, ఇట్ రికగ్నైజెస్ ఎక్స్క్లూజివ్ సెక్టోరల్ ప్రివిలేజ్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ప్రొవైడ్ స్ట్రక్చర్ టు ఎక్సర్సైజ్ ఇట్స్ ప్రివిలేజెస్ త్రూ ద గ్రాంట్ ఫర్ లైసెన్సెస్, registrations, authorization for the possession of wireless equipment, assignment of spectrum, effective spectrum utilization and power to take back spectrum. It also empowers the central government to set an alternate dispute resolution mechanism for disputes. So ఇప్పుడు టెలికామ్ ఇండస్ట్రీ అంటేనే స్పెక్ట్రమ్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఏ బ్యాండ్, ఒకవేళ స్పెక్ట్రమ్కి సంబంధించి డిస్ప్యూట్స్, లొల్లిలు అవి అయితే ఎవరు చూసుకుంటారు, అట్లా ఇవన్నిటిని అడ్రస్ చేస్తూ ఏమంటుందంటే ఈ బిల్లు, ఈ లైసెన్సెస్, రిజిస్ట్రేషన్, ఆథరైజేషన్ ఇట్లాంటి అన్నిటికీ పర్మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. మళ్ళీ ఈ స్పెక్ట్రమ్కి సంబంధించి లేకపోతే టెలికమ్యూనికేషన్కి సంబంధించి ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నా కానీ దానిలోని ఈ ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం ద్వారా ఈ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, రాబస్ట్ రైట్ ఆఫ్ వే ఫర్ టెలికమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. So within the federal structure to obtain robust right of way in a uniform non-discriminatory manner. So next, current right of way rules 2016 suffer from multiple issues such as denial of access, non-uniformity, lack of center state coordination etc., which limits rapid expansion of telecommunication infrastructure. సో ఇప్పుడు ఏంది అంటే ఈ ROW రూల్స్ 2016 చాలా వరకు డెవలప్మెంట్ని అడ్డుకునేలాగా ఉన్నాయన్నమాట. సో యాక్సెస్ అంటే ఇంకా సెంటర్ స్టేట్ కోఆర్డినేషన్ తక్కువ ఉండడం వల్ల టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ సరిగా అందించలేకపోతుంది. సో అట్లా కాకుండా కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్తోని వీళ్ళు ముందుకెళ్దాం అనేసి ఈ కాన్సెప్ట్ అంతే. నెక్స్ట్, సింప్లిఫైస్ రీస్ట్రక్చరింగ్ ఫ్రేమ్వర్క్. ఇదేంది, దట్ ఈస్ మర్జర్స్, డీమర్జర్స్, అక్విజిషన్స్ ఆర్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ రీస్ట్రక్చరింగ్ బై కంప్లయింగ్ విత్ కంపెనీస్ యాక్ట్ 2013 అండ్ ఇన్ఫార్మింగ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ యాజ్ రిక్వైర్డ్. సో ఇంకేంటి, ఇన్ ద కేస్ ఆఫ్ డిఫాల్ట్ పేమెంట్ బై ద లైసెన్సీ, రిజిస్టర్డ్ ఎంటిటీ ఆర్ అసైనీ ఐడెంటిఫైడ్ బై ద గవర్నమెంట్ యాజ్ ఎక్స్ట్రాఆర్డినరీ సర్కమ్స్టాన్సెస్, గవర్నమెంట్ కెన్ అలౌ ఫుల్ ఆర్ పార్షియల్ రిలీఫ్
write off or determinant or conversion of the amount into shares through a special enabling framework. సో ఇదేంటంటే మొత్తానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ప్రమోట్ చేసేలాగా, అంటే ఇక ఇట్లా ఏమైనా ఏమంటారు, దీంట్లో వర్క్ చేసే వాళ్ళు, లైసెన్స్కి సంబంధించి వర్క్ చేసే వాళ్ళు ఇట్లా వాళ్ళకి రిలీఫ్ ఫండ్స్ ఇవ్వడము, మళ్ళీ షేర్స్లో కొంచెం, అంటే ఈ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు షేర్లో కొంచెం పెట్టడము. సో ఇట్లాంటివన్నీ అంటే ఒక టెలికమ్యూనికేషన్కి ఒక స్పెసిఫిక్ గైడ్ లైన్స్, పాలసీస్ ఇట్లాంటివన్నీ ఫ్రేమ్ చేయాలి. ఫ్రేమ్వర్క్ ఒకటి తీసుకొని వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఈ డయాగ్రామ్ చూద్దాం. సో మెయిన్ ఫీచర్స్ అండ్ ఎయిమ్స్ ఆఫ్ ద బిల్. ఫస్ట్ ఏంది అంటే టెలికమ్యూనికేషన్. సో బిల్ రికగ్నైజెస్ టెలికమ్యూనికేషన్ యాజ్ అ కీ డ్రైవర్ ఆఫ్ సోషో ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఈ బిల్ ఏమంటుందంటే, మనం ఇందాక చదువుకున్నాం కదా, వరల్డ్ మొత్తంలో సెకండ్ లార్జెస్ట్ యూజర్స్ అంటే మనమే. అండ్ మన ఇండియాలోనే 4 మిలియన్ ఎంప్లాయ్మెంట్ ఈ సెక్టర్ కిందనే ఉన్నారు. సో ఈ పాలసీ వల్ల ఈ సోషో ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి స్పెక్ట్రమ్. బిల్ రికగ్నైజెస్ స్పెక్ట్రమ్ యాజ్ అ వాల్యుబుల్ అండ్ ఇన్ఎగ్జాస్టిబుల్ న్యాచురల్ రిసోర్స్ విత్ ఎలిమెంట్ ఆఫ్ పబ్లిక్ గుడ్, మేకింగ్ ఇట్ ఎఫిషియంట్ యూస్ అండ్ మేనేజ్మెంట్ వైటల్. సో ఈ స్పెక్ట్రమ్ అనేది కూడా ఒక న్యాచురల్ రిసోర్సెస్ లాగా. సో ఈ స్పెక్ట్రమ్ మనం ఎంత మంచిగా వాడితే అంత మంచి డెవలప్మెంట్ మన ఇండియాకి అవుతుంది. సో స్పెక్ట్రమ్ అనేది ఓవరాల్గా ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి మొత్తము మంచిగా డెవలప్ కావడానికి ఇది బ్యాక్ బోన్ లాగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ టెలికమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నెట్వర్క్. బిల్ రికగ్నైజెస్ టెలికమ్యూనికేషన్ యాజ్ అ కీ డ్రైవర్ ఆఫ్ సోషో ఎకనామిక్ డెవలప్మెంట్. సో సేమ్ రిపీట్ అయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, డెవలప్మెంట్ ఉంటుంది అనేసి. నెక్స్ట్ టెలికమ్యూనికేషన్ సర్వీసెస్. బిల్ ఎంఫసైజెస్ ఆన్ నీడ్ టు ఎన్ష్యూర్ అవైలబిలిటీ ఆఫ్ అఫోర్డబుల్, రిలయబుల్, సెక్యూర్ అండ్ యూనివర్సల్ టెలికమ్యూనికేషన్ సర్వీసెస్. సో మంచిగా యూనివర్సల్ గ్లోబల్ లెవెల్లో టెలికమ్యూనికేషన్ సర్వీస్ అందజేయాలి అని ఈ ఒక ఎయిమ్ అనమాట. నెక్స్ట్ కొన్ని ప్రావిజన్స్కి వస్తే, ఫస్ట్ స్టాండర్డ్స్, పబ్లిక్ సేఫ్టీ అండ్ నేషనల్ సెక్యూరిటీ. ఇట్ ఎంపవర్స్ సెంట్రల్ గవర్నమెంట్ టు ప్రిస్క్రైబ్ స్టాండర్డ్స్ ఫర్ క్వాలిటీ అండ్ రిలయబిలిటీ అండ్ ప్రొవైడ్ ఫ్రేమ్వర్క్ టు ఎన్ష్యూర్ పబ్లిక్ సేఫ్టీ అండ్ అడ్రస్ సిచ్యువేషన్స్ ఆఫ్ పబ్లిక్ ఎమర్జెన్సీ. సో ఇప్పుడు పబ్లిక్ ఎమర్జెన్సీ అప్పుడు మేజర్గా అంటే కీ రోల్ ప్లే చేసేది టెలికమ్యూనికేషన్ సెక్టర్. ఇప్పుడు సడన్గా ఫ్లడ్స్ వస్తున్నాయి, మన 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 ఏరియా మొత్తం ఫ్లడ్స్లో మునిగిపోతుంది అని తెలిస్తే, అంటే ఎట్లా తెలుస్తుంది? టెలికమ్యూనికేషన్ సెక్టర్ స్ట్రాంగ్గా ఉంటే. సో పబ్లిక్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఇట్లాంటిది హెల్ప్ చాలా వరకు హెల్ప్ అవుతాయి. సో ఇట్లాంటి టెలికమ్యూనికేషన్ సెక్టర్ని మంచిగా డెవలప్ చేయాలి. నెక్స్ట్ టెలికమ్యూనికేషన్ డెవలప్మెంట్ ఫండ్. సెటప్ అ టెలికమ్యూనికేషన్ డెవలప్మెంట్ ఫండ్, expanded form of universal service obligation fund by adding objectives of undeserved urban area, rural and research and development, skill development etc. సో ఈ టెలికమ్యూనికేషన్ డెవలప్మెంట్ ఫండ్ కూడా తీసుకురావాలి. ఎట్లా అంటే ఈ ఫండ్ యూజ్ చేసి మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి కాంట్రిబ్యూట్ చేయాలి, స్కిల్ డెవలప్మెంట్కి కాంట్రిబ్యూట్ చేయాలి. ఇట్లాంటి వాటికి కాంట్రిబ్యూట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వల్ల, స్కిల్డ్ వర్కర్స్ వల్ల టెలికమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది. సో ఇన్వెస్ట్మెంట్ లాగా ఈ ఫండ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా. నెక్స్ట్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్. ఇట్ ప్రొవైడ్స్ అ ఫ్రేమ్వర్క్ ఫర్ అ రెగ్యులేటరీ శాండ్ బాక్స్ టు ఫెసిలిటేట్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ అండ్ టెలికమ్యూనికేషన్. సో టెక్నాలజీ పేర్లోనే అర్థమైపోతుంది. ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్కి సంబంధించి అంటే దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటే ఈ బిల్లు తీసుకొని వచ్చిర్రు. నెక్స్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ యూజర్స్. ఇప్పుడు మ్యాక్సిమం హ్యాకింగ్ ఇట్లాంటివన్నీ అవుతున్నాయి, కాల్స్ మెసేజెస్ ట్యాప్ చేయడము, సైబర్ ఫ్రాడ్స్ ఇట్లాంటివన్నీ ఎక్కువైపోతున్నాయి. సో ఇట్లాంటి వాటిని కూడా అనగదొక్కడానికి ఈ బిల్లు వచ్చింది. నెక్స్ట్ మిసెలేనియస్. ఇట్ అడ్రెసెస్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు ఫెసిలిటేషన్ ఆఫ్ గ్రేటర్ క్యాపిటల్ ఫ్లోస్, సర్టిఫికేషన్ ఆఫ్ పర్సన్స్ ఫర్ ఆపరేషన్ ఆఫ్ వైర్లెస్ ఎక్విప్మెంట్ ఆన్ షిప్పింగ్ వెసల్స్ ఆర్ ఎయిర్క్రాఫ్ట్స్ అండ్ ఎనేబులింగ్ ఫ్రేమ్వర్క్ టు నోటిఫై రూల్స్.
సో డిఫెన్స్ సెక్టర్లో కూడా ఇది యూస్ అవుతుంది, డిఫెన్స్ సెక్టర్లో చాలా యూస్ అవుతుంది. సో నెక్స్ట్ అఫెన్సెస్. It consolidates and updates penalties and offences under the existing laws with heavy fines for small set of critical offence only, gradation of certain penalties, decriminalization of certain offences, elimination of obsolete penalties, etc. సో ఇట్లా ఫోన్ ట్యాపింగ్ లేకపోతే హ్యాకింగ్ లేకపోతే ఇట్లాంటివన్నీ సైబర్ ఫ్రాడ్స్ చేస్తారు కదా, అట్లా ఫ్రాడ్స్ చేసినప్పుడు వాళ్ళకి తగ్గ పనిష్మెంట్స్, ఎట్లా పనిష్మెంట్స్ ఇవ్వాలి అట్లాంటివన్నీ కూడా ఈ బిల్లో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ పొటెన్షియల్ బెనిఫిట్స్ ఆఫ్ ద బిల్. సో ఈ బిల్లు తీసుకురావడానికి బెనిఫిట్స్ ఏంటి, ఈ బిల్లు తీసుకొస్తే మనకి ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి. ఫస్ట్, అలైన్స్ ఇండియన్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డ్స్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్. సో మనకి ఎప్పుడో 70 ఏళ్ళ ముందు తీసుకొచ్చిన టెలిగ్రాఫ్ లాసే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ బిల్లు తీసుకొని వస్తే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి రీచ్ అయ్యేలాగా ఈ స్టాండర్డ్స్, మన టెలికమ్యూనికేషన్ స్టాండర్డ్స్ ఉంటాయని వస్తుంది. ఇది ఒక బెనిఫిట్. నెక్స్ట్ వచ్చేసి బ్రాడన్స్ టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్స్ TPS డెఫినేషన్ టు ప్రొవైడ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ విత్ OTT ప్లాట్ఫామ్స్ సచ్ as వాట్సాప్, టెలిగ్రామ్, గూగుల్ మీట్ ఎట్సెట్రా. సో ఈ వాట్సాప్, టెలిగ్రామ్, గూగుల్ మీట్స్ జనరల్గా ఏంటి అంటే మన డాటా ఇవన్నీ బయట కంపెనీస్ కదా, సో మన డాటా, మన మేజర్గా పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ అవన్నీ దీంట్లోనే, వాట్సాప్ అయితే ఎక్కువ యూజ్ చేస్తాం. సో ఇవన్నీ డాటా అనేది ఈ కంట్రీ నుంచి బయట కంట్రీకి పోకుండా కొన్ని మెజర్స్ అనేది ఈ బిల్లు ద్వారా తీసుకొని వస్తున్నారు అనమాట. నెక్స్ట్, స్టాప్స్ హెరాస్మెంట్ ఫ్రమ్ స్పామ్స్ కాల్స్ అండ్ ఫ్రాడ్స్ బై కమ్యూనికేటింగ్ ఐడెంటిటీ ఆఫ్ అ కాలర్ టు రిసీవర్. సో ఇట్లా ఊకే మనకి కొన్ని హెరాస్మెంట్ కాల్స్ వస్తాయి, స్పామ్స్ కాల్స్, ఫ్రాడ్ కాల్స్, ఇట్లాంటివన్నీ కూడా కొంచెం స్టాప్ చేయవచ్చు. నెక్స్ట్, ఇంక్రీజ్డ్ లీగల్ సర్టెనిటీ ఆన్ స్పెక్ట్రమ్ మేనేజ్మెంట్ ఫర్ ఇట్స్ ఆప్టిమమ్ యూటిలైజేషన్ విత్ గ్రేటర్ క్లారిటీ ఆన్ కంపెనీస్ ఆపరేషన్ అండ్ రీస్ట్రక్చరింగ్. సో స్పెక్ట్రమ్ కూడా ఏ బ్యాండ్లో ఉంటుంది, స్పెక్ట్రమ్ మేనేజ్మెంట్ కూడా దీంట్లో ఉంది. సో దీనివల్ల ఏంటి అంటే కంపెనీస్కి మళ్ళీ డిఫెన్స్ సెక్టర్కి కూడా చాలా మేలు జరుగుతుంది. నెక్స్ట్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బై ఈజింగ్ రెగ్యులేటరీ regime, decriminalization of certain offences, elimination of absolute penalties and other measures to boost investment. So ఈ బిల్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ప్రమోట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఇష్యూస్ అసోసియేటెడ్ విత్ ద బిల్. ఫస్ట్ వచ్చేసి ఇంక్రీజ్డ్ గవర్నమెంట్ కంట్రోల్ ఓవర్ ఇంటర్నెట్ షట్ డౌన్స్ త్రూ ఫ్రేమ్వర్క్ ఆన్ ఇంటర్నెట్ షట్ డౌన్స్. నెక్స్ట్, ఇట్ రైజెస్ కన్సర్న్స్ ఓవర్ అవైలబిలిటీ ఆన్ అన్ ఓపెన్ అండ్ ఫ్రీ ఇంటర్నెట్ టు ఇట్స్ యూజర్స్. ఆల్సో ఇట్ డజంట్ క్లియర్లీ అవుట్లైన్ ద అవైలబిలిటీ ఆఫ్ సేఫ్ గార్డ్స్ లైక్ జ్యుడిషియల్ ఓవర్సైట్, రైజింగ్ ప్రైవసీ కన్సర్న్స్ ఎట్సెట్రా. కొన్ని ఇష్యూస్ ఈ బిల్లులో ఏంది అంటే ఇంటర్నెట్ షట్ డౌన్స్. ఇప్పుడు గవర్నమెంట్ ఏ ఏరియాలో ఎప్పుడు పడితే అప్పుడు ఇంటర్నెట్ షట్ డౌన్స్ చేసే రైట్ దానికి ఉంది. దానివల్ల మన ఫండమెంటల్ రైట్స్ అనేది వయలేట్ అవుతాయి. సో ఇదొకటి కన్సర్న్. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ ఇంకా ఫ్రీ ఇంటర్నెట్ ఉంటే ఏమవుతుంది, హ్యాకింగ్, ఫ్రాడ్స్, ఇట్లా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇట్లాంటివన్నీ దొంగతనం చేసే ఫెసిలిటీస్ దీంట్లో ఉంటాయి. సో ఫ్రీ ఇంటర్నెట్ ద్వారా, ఓపెన్ ఇంటర్నెట్ ద్వారా, రైట్. సో దీనికి ఎవరు అడ్రస్ చేస్తారు, ఇదొక ఇష్యూ. నెక్స్ట్ వచ్చేసి దీనికి అంటే మన ప్రైవసీ కన్సర్న్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇంటర్నెట్ షట్ డౌన్ అంటే మన ఫండమెంటల్ రైట్స్ని వయలేట్ చేసినట్టు, ఫ్రీ ఇంటర్నెట్ అంటే ప్రైవసీ కన్సర్న్స్. సో ఇట్లాంటివి క్లియర్గా అడ్రస్ అయితే చేయలేదు. సో దీనికి జ్యుడిషియల్ ఓవర్సైట్ ఉందా లేదా ఇది చెప్పాలి. సో నెక్స్ట్, మూవ్స్ అవే ఫ్రమ్ ఇంటర్నేషనల్ ప్రాక్టీస్ ఆన్ రెగ్యులేటరీ ఇండిపెండెన్స్ బై డైల్యూటింగ్ ట్రై పవర్స్. ఇట్ కెన్ హర్ట్ ఇన్వెస్టర్స్ అండ్ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ బై ఇంక్రీజింగ్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ రెగ్యులేషన్ ఆఫ్ ద సెక్టర్. సో మనం ట్రై గురించి నేర్చుకున్నాం. ట్రై అంటే ఏంది, టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఒక్క నిమిషం చూపిస్తా. సో ట్రై, రైట్,
ఇగో ట్రై అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇదేం చేసింది ఈ బిల్లు అంటే ఈ ట్రై ఉన్న పవర్స్ అన్నీ డైల్యూట్ చేసేసింది, తీసేసింది. సో దీనివల్ల కరెక్ట్గా ఎవరు రెగ్యులేట్ చేస్తారు మరి? గవర్నమెంట్ అంటే ఒక న్యూట్రల్ బాడీ అయితే ఉండాలి కదా. సో అట్లా ఈ పవర్స్ని డైల్యూట్ చేస్తే ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు పెరిగే ఛాన్సెస్ కూడా లేవు. సో గవర్నమెంట్కి ఫేవర్ ఉన్న వాళ్ళే ఇన్వెస్ట్ చేయాలని పర్మిట్ చేస్తుండొచ్చు, లేకపోతే అట్లా ఉంటుంది. సో ఈ ట్రై పవర్స్ తీసేయడం వల్ల ఫ్యూచర్లో ఇన్వెస్టర్స్కి కూడా హర్ట్ చేసే అంటే హర్ట్ అయ్యేటట్టు ఉన్నాయి అన్నమాట ఇవి. సో ఇవి కొన్ని కన్సర్న్స్. నెక్స్ట్ కన్క్లూజన్కి వచ్చేవరకు, ద బిల్ ప్లేసెస్ ఎంఫాసిస్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ టెలికామ్ సెక్టర్ వైల్ కవరింగ్ న్యూ ఏజ్ సర్వీసెస్ టు కీప్ అప్ విత్ times. Although there are apprehensions regarding some provisions, the proposed legal framework seeks to be future ready and provide certainty regarding spectrum management. సో కొన్ని ప్రైవసీ కన్సర్న్స్, కొన్ని ఇట్లా లీగల్ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ప్రజెంట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి రీచ్ అయ్యేలాగా ఈ టెలికాం సెక్టర్ బిల్ ఉంది. మళ్ళీ స్పెక్ట్రమ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే క్లియర్ వాయిస్ ఉండాలి, అది కంపెనీస్కి అవసరం. సో స్పెక్ట్రమ్ మేనేజ్మెంట్కి ఎక్కువ ఫోకస్ ఇచ్చింది కాబట్టి ఈ బిల్లు కొంచెం ఫ్యూచర్ డెవలప్మెంట్కి మంచిగానే ఎంకరేజ్ చేస్తుంది అని అనుకోవచ్చు. ఓకే, సో ఇది 3.3 డ్రాఫ్ట్ ఇండియన్ టెలికమ్యూనికేషన్ బిల్కి సంబంధించి.